మాతృదేవోభవ. ఆదిశక్తివీవు అమృతవర్షిణివీవు జగన్మాత. ఆదిశక్తివీవు అమృతవర్షిణివీవు తలపులోన జ్ఞానధారవీవు. ఆదిశక్తివీవు అమృతవర్షిణివీవు తలపులోన జ్ఞానధారవీవు. ధరకొండ మీద దర్శనం మీయవే తలుపు తీయుమమ్మ తలుపులమ్మ తలుపు తీయుమమ్మ తలుపులమ్మ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 840వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. బుద్ధునకింతయైనది ప్రబుద్ధులు క్రీస్తునకిట్లే చేజరే. ప్రపంచ చరిత్ర గమనిస్తేనండి ఒక ఆశ్చర్యకరమైన విషయం, ఆందోళనాకరమైన విషయం. ఎవరు మానవ జాతి ఉద్ధరణ కోసం కృషి చేశారో వారిని నమ్మకస్తులైన వాళ్లే చంపేయడం, దగ్గర వాళ్లే. అనేక రకాల పరిణామాలు. జాతి మొత్తం ప్రేమిస్తోంది అన్న వాళ్ళకు కూడా రక్షణ లేని పరిస్థితి. ఒక్క గాంధీ మాత్రమే పడలేదు ఈ శిక్ష. బుద్ధునకింతయైనది ప్రబుద్ధులు క్రీస్తునకట్లే చేయరి. శ్రద్ధగా దక్షిణోత్తర విజాతులనేకము చేయు లింకను క్రుద్ధత కాల్చివైచిరి. శ్రద్ధగా దక్షిణోత్తర విజాతులనేకము చేయు లింకను క్రుద్ధత కాల్చివైచిరి. ప్రకోపమో పైత్యమో విశ్వమందు ఏ సిద్ధుని దక్కనిచ్చిరి. ప్రసిద్ధులు తీవ్ర శరాగ్రబుద్ధులు విశ్వమందు ఏ సిద్ధుని దక్కనిచ్చిరి. ప్రసిద్ధులు తీవ్ర శరాగ్రబుద్ధులు. ఎప్పుడు మన ఆలోచనల్లో ఈ తీవ్రవాదానికి చోటు ఇవ్వకూడదు. ఎంత కోపం వచ్చినా మనిషి మీద మనం కనీసం తిడదాం, తిట్టు వదిలేద్దాం. అంతేగాని భౌతికమైన దాడి చేయడం, కత్తులు కటాలతో వెళ్ళిపోవడం, చంపేయడం నిలువున, అది ఎంత ఘోరం అంటే మొత్తం వ్యవస్థలో చాలా మందికి, కొన్ని కోట్ల మందికి ధర్మం పట్ల విశ్వాసం పోతుంది. ధర్మంగా ఉంటే జరిగేది ఇదన్నమాట. ఎందుకంటే బుద్ధుణ్ణి విందు భోజనానికి పిలిచి అందులో విషం కలిపి చంపారనేటువంటి ఆరోపణ ఉంది. ఆయన శిష్యులే చేశారని. మనకి ప్రపంచమంతా అహింస బోధించిన మహానుభావుడికి కూడా అలా జరిగితే ఇంకెవరికి ఉంటుందండి ప్రపంచం పట్ల దృష్టి? అసలు ఎవరన్నా ఏదైనా చేద్దాం దేశం కోసం అన్నా వెనకాల వాళ్ళు చేయనిస్తారా? ఎందుకయ్యా నీకు ఈ గొడవ అంతా అంటారు. మతిమాలిన వాడికి చూస్తారు. అప్పుడు దేశం మొత్తం ప్రతి వ్యక్తి స్వార్థం కారణంగా స్వార్థపూరితమైన వాతావరణం ఏర్పడితే ఎవరి నుంచి ఎవరిని కాపాడగలరు? మింగేసేవాడెవడు? మింగకుండా అడ్డుకునేవాడెవడు? ఎప్పుడు ఈ కొట్లాటల్లో బలైపోయేది మేకలేక. వ్యాఘ్రమనైవ గజమనేవ అశ్వంనైవ గజమనేవ వ్యాఘ్రమనైవచ నైవచ అజాపుత్రం బలిం దద్యా దేవో దుర్బలఘాతుకః పూర్వమే చెప్పారు. యజ్ఞాల్లో కూడా మేకలను వేసారండి మన వాళ్ళు. మాంసానికి కూడా మేకలను తినారండి. పులి మాంసం సింహం మాంసం ఎందుకు తినలేదని అడిగారు. అది తింటుంది వీళ్ళ మాంసాన్ని. లోకువ మేక లోకువ, అంతకంటే ఉంది. అశ్వన్నైవ గజన్నైవ గుర్రాన్ని వెయ్యలేదు, గజన్నైవ ఏనుగును వెయ్యలేదు, వ్యాఘ్రము నైవచ నైవచ పులును కూడా బలియలేదు దేవుడికి జరిగే యజ్ఞం పేరు మీద. అజాపుత్రం బలిం దద్యాత్ లోకు మేకను పట్టుకెళ్ళి వేసేస్తారా? దాన్ని ఇలా కొయ్యాలి అలా కొయ్యాలి చెవులు ముయ్యాలి, దీనికో మంత్రాల మళ్ళీ ఇక్కడ చేసిందేమో వంకర పని. మన కూడా అలాగే చెవులు మూసి వేసేసి నువ్వు యజ్ఞంలో పెడితే నువ్వు స్వర్గానికి ఎడతావంటే ఎంత పిచ్చి నమ్మకం అంటే. ఏ కాలంలో జరిగినా ఎవరు చేసినా తప్పే కదా. పశువతను ఎలా సమర్థిస్తారని భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఆ పశువులు స్వర్గంలో వీడి కోసం చూస్తూ ఉంటాయి, రాగానే వేసేయడానికి. పశువుం దృశ్యం దివిశబ్దాక అని ఏకాదశి అధ్యాయంలో చెప్పారు స్పష్టంగా. రాని వాడిని వేసేద్దాం వాడి కోసం మనం ఇక్కడ యజ్ఞం చేద్దామని చూస్తూ ఉంటాయట. శ్రీకృష్ణుడు చెప్పాడు స్వయంగా విషయాన్ని. యజ్ఞాల్లో పశువధ అనేది సాంస్కృతిక దోషంగా ఒక కాలంలో ఏర్పడింది తప్ప భారతీయ సంస్కృతిలో అది ఉన్న విషయం కాదు. దానికి రుజువులు చాలా ఉన్నాయి. అతి ప్రాచీన కాలం నుంచి లేదు, నవీన కాలంలో లేదు. అది మధ్యలో ఏదో అనేక దురాచారాలు వచ్చి మళ్ళీ పోతూ ఉంటాయి. జాతి సంస్కృతి అనేది ఎప్పుడు ప్రవాహం లాంటిది. ప్రవాహంలో ఎప్పుడు నీళ్ళే రావు, మట్టి వస్తుంది, రాళ్ళు వస్తాయి, తూటి మొక్కలు వస్తాయి, గడ్డి గాదం వస్తుంది. మనకు కావలసిన నీళ్లు మనం తాగాలి. కానీ ఒక్క నీరు మాత్రమే రావాలి అంటే ఇంక జరిగే పని కాదు. అది ఏ సంస్కృతి అయినా అంతే.
ఇందులో దోషాలు పరిచయించి వదిలేసి మనకి విచక్షణ జ్ఞానం ఉంది కాబట్టి గుణాలు తీసుకుందాం. అంటే ఒకప్పుడు ఏర్పడినటువంటి సాంస్కృతిక మూఢమైన ఆచారం అది. ఎందుకంటే ఏదో యజ్ఞంలో మనం ఏదో సమిధులు వేస్తున్నాం, పైకి ఎడుతుంది, ప్రకృతి శక్తిని ప్రేరేపిస్తుంది, నెయ్యి వేస్తున్నాం పెడుతుంది. అలాగే ఏదో మనకి ఇష్టమైన ఆహారం, మనం తినే ఆహారం కూడా వేస్తే బాగుంటుందేమో అనుకుని వేసేసారు. ఇది ఒక పొరపాటు ఆలోచన. అందుకని ఏ జీవిని చంపడానికి భగవంతుడు వేరే జీవికి అధికారం ఇవ్వలేదండి. అందులో మానవులతో చాలా ప్రమాదం అండి ఇది. ఇక తర్వాత పోనీ యజ్ఞాలంటే ఆగేయండి, మాంసాహారం ఆగిందా? కనీసం అదేదో దేవుడి కోసం అని చేశారు, ఇది మన కోసమే చేస్తున్నాం, స్వార్థం, విందుల కోసం, వినోదాల కోసం. మరి ఇదెంత దుర్మార్గం? అంచేతనే ఎవ్వరూ ఆహారం కోసం చేసినా, దేవుడి కోసం చేసినా, ఆచారం కోసం చేసినా, మొక్కుబళ్ళ కోసం చేసినా, ఎవ్వరు పశువధ చేస్తారో, ఎవ్వరు కోడిని కానీ మేకని కానీ వండుకుని తింటారో, అమ్మవారికి బలి వేస్తారో, వారి కోసం ఆ జీవులు స్వర్గంలో ఎదురు చూసి రాగానే వేసేద్దామని కత్తులు నూరుతూ ఉంటాయంట. భాగవతం ఏకాదశ స్కంధంలో కృష్ణుడే చెబుతాడు స్వయంగా. చాలా తప్పయ్యా ఈ పని. అలా చెప్పినటువంటి బుద్ధుణ్ణి ఆహారంలో విషయం కలిపి చంపేశారు. మహర్షి దయానంద సరస్వతికి కూడా ఇలాగే జరిగిందని మాటలున్నాయి, ప్రచారంలో ఉన్నాయి. ప్రబుద్ధుడు క్రీస్తునకి ఇట్లా చేయరు. సరే, క్రీస్తుకి ఎంత శిక్ష పడిందండి? పైగా క్రీస్తు ఎక్కడ ఉన్నాడో ఆచూకీ తెలిపిన కూడా ఆయన నమ్మకమైన శిష్యుల్లో ఒకడంటారు. ఎలా మహానుభావులకి ఈ పరిస్థితులు ఏమిటండి? శ్రద్ధగా దక్షిణోత్తర విజాతుల నేకము చేయు లింకను క్రుద్ధత కాల్చివేయించింది. నల్లవారు లేదు, తెల్లవారు లేదు, అమెరికాలో అందరూ ఉన్నారయ్యా, అందరూ కలిసి ఉండాలి అని అమెరికానికి మొట్టమొదటి అధ్యక్షుడైనటువంటి అబ్రహం లింకనే ఒక త్యాగభావంతో అమెరికాను ఏర్పాటు చేసి అందరూ కలిసి ఉండాలని చెప్పి ఆయన అధ్యక్షుడే అందరికీ తగిన పరిపాలన అందిస్తే, సుభిక్షమైనటువంటి పరిపాలన ఆయన కాల్చేశారు. మమ్మల్ని కలిసి ఉండమంటావా? విడిపోమని చెబుతారు ఎవరన్నా? మరి విడిపోవడం కలిసి ఉండడం సమస్య కాదండి, అసలు భిన్నాభిప్రాయాన్ని ఎందుకు భరించలేకపోతున్నాం? ఇది భిన్నాభిప్రాయం, దీని మీద చర్చిద్దాం. అదే ప్రజాస్వామ్యం. నా ప్రాణం పోయినా మీ అభిప్రాయంతో నేను ఏకీభవించను, కానీ ఆ అభిప్రాయం చెప్పడానికి మీకుండే హక్కును నా ప్రాణం ఇచ్చేనా సమర్థిస్తాను. ఇదండి కావలసింది. భిన్నాభిప్రాయాన్ని మనం గౌరవించే వాళ్ళమైతే ఎమ్మెల్యేలను దాచిపెడతామా అక్కడ ఇక్కడ? వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉంటారు, మారితే మారినండి, ఎవరి పక్షం పెడతారో. ఎందుకు మనం దాచిపెట్టే సంస్కృతిని తెచ్చిపెట్టుకున్నాం ఆ రిసార్టు ఈ రిసార్ట్లో పెట్టి? వీళ్ళు మనకు కాకుండా పోతారేమో. ఆ మాట కారణం ఏమిటి? మనకి పదవి కావాలి. మనకి పదవి ఎందుకు కావాలి? మనం చేసిన అక్రమాలు కాపాడుకోవడానికి. తెలిసిపోతుంది ఎక్కడ స్వార్థం ఉందో. మళ్ళీ వీళ్ళే దేవుళ్ళకి దండాలు పెడతారు, వీళ్ళే సమాధుల దగ్గర పుష్పగుచ్చాలు పెడతారు, ఆశయాలకు అంకితం అంటారు. ఏం ఆశయాలకి ఎక్కడికి అంకితం? 100 కోట్లకి అంకితం. తెలిసిపోతున్నాము స్పష్టంగా. రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించేంత పరిస్థితులు తెచ్చుకోవడమా? పోనీ ఈ పదవిలో చేరతామండి, అదేమైనా శాశ్వతమా? మన ప్రాణం ఏమైనా శాశ్వతమా? పదవిలో జరగానే ప్రాణం పోకూడదా? ఈ ఒక్కసారి మనిషి అసలు దేహం ఏమిటి, నేనేమిటి, ఇందులో నేను పొందుతున్నది ఏమిటి? అసలు అది ఏదో పదవి అంటే ఇంత ఏంటి, ఏముందండి నాకు అర్థం కాదు. పదవి అంటే ముఖ్యమంత్రి పదవి, ప్రధానమంత్రి, పెద్ద బాధ్యత, పెద్ద తలనొప్పి. అది తలనొప్పి. ఎందుకంటే ఎవరికి మనం మనబోటుగాళ్ళం, ఎవరికి ఏం జవాబు చెప్పకాల, శుభ్రంగా 4 పద్యాలు చెప్పి ఇంట్లో పడుకోవచ్చు, గొడవ లేదు. ఎవరన్నా అడిగితే బాగుంది, నేను చెప్పారండి మీరు చేసుకోకపోతే నేనేం చేయను అనొచ్చు. అలాగే ఏదో మనం ఒక శాసనసభ్యుడో మంత్రిలో అయ్యామనుకో, లేనిపోని తలనొప్పి ప్రతివాడు వచ్చి పేకట్టుకుంటాడు. అదేం చేసావు ఇదేం చేసావు, మా ఇంటి పక్కన మరుగుదొడ్డి లేదు, ఇప్పుడు నేను కట్టాలి అక్కడ మరుగుదొడ్డి. ఏముందండి ఆ పదవిలో? నాకు అర్థం కాదు. ఏదో చేసేద్దాం, సంపాదించేద్దాం, పిల్లలకి ఇచ్చేద్దాం. ఆ పిల్లలు కూడా వీళ్ళని తినగా చూడరు. ఎందుకంటే నీకోసం ఎవరైనా సంపాదించాడు, ఎవడు సంపాదించమన్నాడో అంటాడు వాడు. పైగా ఇంకో నాయకుడితో పోలుస్తాడు. ఇందులో మళ్ళీ కొడుకు కూతురు ఉంటే వాడు కొట్టుకుంటారు. వారసత్వం ఎవరనేది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో మీరు చూసుకోండి, వారసత్వం వస్తున్న చోట కుటుంబ సభ్యుల మధ్యలోనే విభేదాలు వస్తున్నాయి. మరి నిజంగా పెద్ద ఆయన పట్ల గౌరవం ఉంటే వీళ్ళ దగ్గర ఎందుకు రావాలండి? ఎవరి పట్ల గౌరవం లేదండి, అంతా నటన, అంతా స్వార్థమే. ఆ పెద్ద ఆయన్నో, ఆ కుటుంబాన్నో, ఆ పార్టీ వారసత్వాన్నో వాడేసుకోవడం అంతే. గౌరవం ఏం లేదు. గౌరవం ఉంటే ఒకే పార్టీలో కుటుంబ సభ్యులు దెబ్బలాడుకుంటారా? అర్థం లేని మాట. అదే కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు వస్తే రామాయణంలో రాముడు ఏం చెప్పాడండి? హాయిగా వెళ్ళిపోయాడు వనవాసానికి, ఒక క్షణం ఆలస్యం చేయలేదు. ఏం గ్రహిస్తున్నాం మనం రామాయణ భారతాల నుంచి? అందరం దైవభక్తులమే, అందరం దేశద్రోహులమే, అందరం దైవభక్తులమే, అందరం దేశద్రోహులమే. ఎవడు మటుకు వాడు ఎలా లాగేయాలి అలా లాగేద్దాం, ఎలా నాకేయాలి అలా నాకేద్దాం, ఎలా పీకేయాలి అలా పీకేద్దాం. దేశానికి మాత్రం ఆగస్టు 15 జనగణమన అధినాయక జై హింద్ అని ఓ స్వీట్ మింగేసి వెళ్ళిపోదాం.
ఆగస్టు 15 కూడా సెలవు లేదా అని అడిగేవాళ్లే కానీ ఆగస్టు 15 ఎందుకో చెప్పేవాళ్ళు ఉన్నారా? సెలవు ఇవ్వడమే కావాల్సి, మనం బయట ఆడుకోవాలి, కొట్టుకోవాలి. మహానుభావుల యొక్క చరిత్రలు చెబుతూ ఇటువంటి దయనీయమైన విషయాల చేత పిల్లల మనస్సులు క్రౌర్యంలోకి వెళ్లకుండా ఉంటాయండి. బుద్ధునకింతే అయినది ప్రబుద్ధులు క్రీస్తునకిట్ల చేయజరి శ్రద్ధగా దక్షిణోత్తర విజాతుల నేకము జీయు లింకను క్రుద్ధత కాల్చి వైచిరి ప్రకోపమో పైత్యమో విశ్వమందు ఏ సిద్ధుని దక్కనిచ్చిరి ప్రసిద్ధులు తీవ్ర శరాగ్రబుద్ధులు. అసలు ప్రపంచంలో వీళ్ళకి ఏమైనా పైత్యమా, వీళ్ళు ప్రకోపమా? ప్రపంచంలో ఏ మహానుభావుడినైనా దక్కనిచ్చారా? ఆయన బతికినంతకాలం బతకనిచ్చారా? క్షణం విరామం తీసుకోకుండా కాల్చిపారేశారే. ఆధునిక కాలంలో అనేకానేక సామాజిక సమస్యలకి 4 కారణాలు చెప్పారు పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు సాక్షి వ్యాసాలు. ఈ కాలంలో మనలో చాలామందికి శాంతి, సహనం, కాస్త ఆలోచించడం, దూరదృష్టి ఇవి లోపించేయండి. ముందు శాంతంగా ఉన్న విషయాన్ని రెచ్చిపోకుండా, అలాగే ఓపిక. మనకి ఏదో దక్కాలి అంటే కొంతకాలం పడుతుంది. ఆ కాలం ఓపికగా ఉండాలి, పుస్తకాలు చదువుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి, దైవధ్యానం చేసుకోవాలి. అంతేగా నాకు ఇప్పుడంటే ఇప్పుడు అయిపోవాలి, రేపంటే రేపు ఏంటది? ఏమిటో తెక్క. ఆ సహనం లేదండి చాలామందికి. అనుకున్న వెంటనే అయిపోవాలి. రైలు రాకపోతే కూడా అసహనమే. మాటిమాటికి గడియారం చూడడం, అటు చూడడం, ఇటు చూడడం. ఎందుకది రాదు? వస్తే స్టేషన్లోకి రైలు వస్తే తెలీదా? అంతవరకు అక్కడ కూర్చోవచ్చుగా మాట్లాడకుండా. అబ్బే ఓ పుస్తకం చదవరండి. వాళ్ళతో వీళ్ళతో ఇండియన్ రైల్వేస్ని తిడుతూ కూర్చోవడం. ఈయన రైల్వే జనరల్ మేనేజర్ చేద్దాం, ఈయన సరి చేయమనండి. ఎన్నిసార్లు రైళ్లలో మొత్తుకుంటున్నా సరే స్టేషన్ బాబు, స్టేషన్ వచ్చినప్పుడు మరుగుదొడ్లు వాడకండి అని ఎన్నిసార్లు ఎంతమంది మొత్తుకున్నారండి, ఎన్ని బోర్డులు పెట్టారండి. కానీ ఏ స్టేషన్ ముందు చూసినా నానా అసహ్యంగా ఉంటుంది, నిలబడలేకపోతున్నాం. దానికోసం మళ్ళీ బయో మరుగుదొడ్లు ఉంటూ కొత్తవి పెట్టారు, అవి మురుగుదొడ్లు అవుతున్నాయి కంపు వచ్చేసి. ఎన్ని ఉపాయాలు చేసినా ఎక్కడ చెడిపోతోంది భారతదేశంలో వ్యవస్థ అంటే ప్రజలకి ప్రాతినిధ్యం లేదండి, ప్రజలకి బాధ్యత లేదండి. ప్రజలనే అంటానండి నేను, మనకి బాధ్యత లేదండి. మనం అందరం ఎలా ఆలోచిస్తామంటే మనం ఒక్కళ్ళం చేస్తే ఏమైంది, ఈ దరిద్రపు ఆలోచన వదిలేయాలి. మనం మొత్తం 125 కోట్లు మనం ఒక్కళ్ళం ఉన్నాం. మనం ఒక్కళ్ళం దేశానికి మంచి చేయలేకపోవచ్చు, కానీ మనం ఒక్కళ్ళమే దేశాన్ని నాశనం చేయగలం. చెడు ప్రభావం అంత ఉంటుంది. మనం ఒక్కళ్ళం చేస్తే ఏమైంది అన్నప్పుడు మనం ఒక్కళ్ళం చేయకపోతే ఏమైందని కూడా ఆలోచించచ్చుగా. సామాజిక బాధ్యత, సామూహికమైన ఆలోచన మనకి లేవండి అసలు. అందుకే ఇతర దేశాల్లో ఒక అధ్యక్షుడు లాంటి వాడు కూడా వచ్చి ఓ పాల దుకాణం ముందు నిలబడతాడు. కొన్ని దేశాల్లో ఏం వాళ్ళ ఇంట్లో పాలు కావాలి, నిలబడతాడు ఆయన. అబ్బే మనకి పంచాయతీ పోలు సర్పంచ్ కూడా నౌకర్ని పంపిస్తాడు కానీ వెళ్ళడండి. సర్పంచ్ గారు పంపారు అనగానే ఇక్కడ మొత్తం ఈ 10 మందిని వెనక్కి తోసి ఆయన ఇవ్వాలి. ఎందుకు తొయ్యాలి వెనక్కి? మనకంటే ముందు వచ్చాడు ఆయన. అనేక రకాల స్థానాల్లో ఉన్నవాళ్లే ఈ క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. అవసరమైతే ఎవరు గుర్తుపడడానికి వీలు లేనంత వేషంలో వెళ్ళాలి. మన దాన్ని మనం వరుసలో నుంచోవాలి, మనకు కావలసిన పదార్థాన్ని పొందాలి. అప్పుడే దేశానికి మనం ఆదర్శంగా ఉంటాం. ఎక్కడికక్కడ విఐపి అంటూ ఓహో చెప్పేస్తూ ఉంటే, ప్రత్యేక ప్రయోజనాలు పొందుతూ ఉంటే ఎక్కడ దేశంలో బాగుంటుందండి పరిస్థితి? ఈ ఆలోచన నుంచి మనం బయటపడాలి. మనకి నచ్చకపోయినంత మాత్రాన్ని ఏదో చేయడం కాదు, భిన్నాభిప్రాయాన్ని సహించాలి. అందుకే శాంతి, సహనం, కాస్త ఆలోచించడం. ఏదైనా ఏం చేస్తే అవుతుంది, ఇది మంచిదేనా, అసలు నాకు ఉపయోగిస్తుందా? మనస్సులో ఏదో ఒక కోరిక కలగానే అది తీరిపోవలసిన అవసరం లేదు. ఈ వస్తువు నిజంగా అవసరమా? ఈ కాంక్ష నాకు ఉండదగిందేనా? ఇది ధర్మమేనా? ఇదే ఇంకోడుకుంటే నేను సహిస్తానా? ఇది ఏదో ఆలోచన వెంటనే మనలో చెడిపోతుంది. ఇక 4వది దూరదృష్టి. నిజమే ఏదో పొందుతాం, అది చివరి వరకు నిలబడుతుందా? నిలబడిన దానికి దేనికి పావుగంట భాగవతం, పోనీ 10 రోజులు భాగవతం, పోనీ ఓ ఏడాది భాగవతం, ఎందుకు వచ్చినది? వదిలేస్తే పోలేదా? అసలు ఇది దీర్ఘంగా ఉపయోగపడే విషయమేనా అని శాంతి కలిగి ఉండి శాంతంగా ఆలోచించడం, సహనంతో ఉండడం, అసలు ముందు మంచి చెడ్డలన్నీ విచక్షణగా ఆలోచించడం. 4వది దూరదృష్టి కలిగి ఉండడం. అంటే చాలా సమస్యలకు మన వ్యక్తిగత జీవితంలోనూ సామాజిక జీవితంలో కూడా పరిష్కారాలు దొరుకుతాయి. అది లేకే తుపాకీ పెట్టి కాల్చేయడం. ఏమైంది ఇప్పటికీ? ముస్లిం ఉగ్రవాదులను చూసుకోండి. ఈ ఐసిఐసి ఏదో వాళ్ళు అదే ఉంటారు కదా, ఐసిస్ ప్రపంచం అంతా ఉగ్రవాదాన్ని లేవదీసి ఏం జరిగిందండి మేలు వాళ్ళకి? ఎంతమంది ముస్లిం మతంలోకి మారిపోయారు దీనివల్ల? మనుషులు చచ్చిపోయారు. కానీ ఒక మంచి మతానికి అప్రతిష్ట వచ్చింది. పాపం ఆ మతంలో ఉన్న ధర్మాత్ములు చాలా సిగ్గుపడుతున్నారు, బాధపడుతున్నారు.
అయ్యో ఇదేమిటండి మాకింత అప్రతిష్ట వచ్చింది, మా గ్రంథాల్లో ఇలా లేదండి బాబు అంటున్నారు వాళ్ళు. మన కారణంగా జాతికి అప్రతిష్ట వస్తుంది. ఇదే ప్రకోపమో పైత్యమో విశ్వమందు ఏ సిద్ధుని దక్కనిచ్చిరి ప్రసిద్ధులు తీవ్ర శరాగ్ర బుద్ధులు. ఎంతసేపు ఆ బాణం కోసం ఏదైనా దృష్టి, ఇంకేం లేదా జీవితంలో? ఇష్టం లేని వాడిని అలా కాల్చేయడమేనా అని చెబుతూ ఆ తరంగం మౌనంలోకి జారుకుంది. అనుచున్ కన్నుల అశ్రుబిందువులు వ్యాహారంబులన్ గ్రమ్మగా, కళ్ళల్లో కన్నీళ్లు మాటలకు అడ్డొస్తూ ఉంటే ఇక చెప్పలేక మానేసింది. కవికి ఒక్కసారి ఏమైంది 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 చెప్పడం మానేసింది అని తన ఒళ్ళో ఉన్న తరంగాన్ని ఇలాగ ఓదార్చుదామని చూసేలోగా అది ధ్యానంలో వెళ్ళిపోయింది. మౌనం పాటిస్తుంది. మహాత్మునికి శ్రద్ధాంజలి. జనవరి 30వ తేదీ 11 గంటల సమయం. మౌనముద్రదాల్చె ధ్వానాబ్ధి సంజాత, మౌనముద్రదాల్చె ధ్వానాబ్ధి సంజాత సాగరాంతరంగ శాంతి దూత, సాగరాంతరంగ శాంతి దూత. నీటి మొగమునందు నిర్మలమౌ కాంతి, నీటి మొగమునందు నిర్మలమౌ కాంతి. దైవ ధ్యాన ముద్రలోన దైవదీప్తి, ధ్యాన ముద్రలోన దైవదీప్తి. మౌనముద్రదాల్చె ధ్వానాబ్ధి సంజాత సాగరాంతరంగ శాంతి దూత. నీటి మొగమునందు నిర్మలమౌ కాంతి, ధ్యాన ముద్రలోన దైవదీప్తి. ఒక తరంగం ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది? మొదటి ఆశ్వాసంలో మీరు ఒక తరంగం తపస్సు చేస్తే ఎలా ఉంటుందో చూశారు. రెండవ ఆశ్వాసంలో తరంగం నమాజు చేస్తే ఎలా ఉంటుందో చూశారు. మూడో ఆశ్వాసంలో తరంగం నృత్యం చేస్తే ఎలా ఉంటుందో చూశారు. ఇప్పుడు 5వ ఆశ్వాసాన్ని ముగిస్తూ తరంగం ధ్యానం చేస్తే ఎలా ఉంటుందో చూస్తారు. కవి ఈ కావ్యం మొత్తం మీద 10 ఆశ్వాసాల్లో 10 రకాల విన్యాసాలు చేయిస్తాడు తరంగం చేత. ఒక మనిషి అనుకుంటే కాసేపు తరంగం కూడా అది సృష్టిలో ఒక పదార్థమే కదా, అందులోనూ చాలా ముఖ్యమైన పదార్థం. వేదంలో మంత్రపుష్పంలో దాని గురించి ఎంత చెప్పారండి. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి, నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి, ఆపో వై నక్షత్రాణామాయతనం ఆయతనవాన్ భవతి. య ఏవం వేద యోప్సునావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్ఠతి అని. నక్షత్రాలకి మూలం, సంవత్సరానికి కాలానికి మూలం, చంద్రునికి మూలం, సూర్యునికి మూలం, సమస్తానికి మూలం, సృష్టికి మూలం నీరు అని చెప్పారు. ఆపోవై సంవత్సరాణామాయతనం ఆయతనవాన్ భవతి. మౌనముద్రదాంచె ధ్వానాబ్ధి సంజాత సాగరాంతరంగ శాంతిదూత. నీటి మొగములోన నిర్మలమౌ కాంతి, ధ్యానముద్రలోన దైవదీప్తి. సాగర అంతరంగ శాంతిదూత, సముద్రం లోపలి భాగం అది ఎంత ప్రశాంతంగా ఉంటుందో, పైకి ఓహో హోరెత్తిపోతూ ఉంటుంది. మన శారీరక అవస్థ చూసినా అంతే, పైకి ఏదో మాట్లాడుతూ ఉంటాం, ఏవో చేస్తూ ఉంటాం, గడబడి చేస్తూ ఉంటాం, అవయవాలు కంపించిపోతూ ఉంటాయి, కదిలిపోతూ ఉంటాయి, కణయలు ఉంటాయి. కానీ ఒక్కసారి ఇవన్నీ ఆపేసి లోపలికి చూడగలిగితే ఒక ఓ అనేటువంటి ధ్వని ఈ నాభి నుంచి మొదలై ఇలా పైకి వస్తూ ఉంటుందండి. అదే శబ్దం, అదే నాదం. సర్వనాదాత్మకే, సర్వశబ్దాత్మకే, సర్వ విశ్వాత్మకే, సర్వదీక్షాత్మకే, సర్వముద్రాత్మకే, సర్వశక్త్యాత్మకే, సర్వవర్ణాత్మకే, సర్వరూపే జగన్మాతృకే, హే జగన్మాతృకే అని శ్యామలా దండకంలో చెబుతాడే కాళిదాసు. సర్వశబ్దాత్మకే, సర్వనాదాత్మకే. ఒక శబ్దాన్ని, మంత్రాన్ని ఉచ్చరిస్తూ జపం చేసేవాళ్ళు క్రమంగా నాదం మీద దృష్టి పెట్టాలి, ఇంకా అక్షరాల మీద కాదు. అప్పుడు లోపల నాదం వినపడుతుంది. ఆ నాదమే వాక్కు, ఆవిడే సరస్వతి. ఆవిడ మూలాధారంలో ఉన్నప్పుడు పరావాక్కు,
మణిపూరం దగ్గరికి వస్తే పశ్యంతి వాక్కు, ఇక్కడ అనాహతం దగ్గరికి వస్తే మధ్యమ వాక్కు, కంఠంలోకి వస్తే వైఖరి వాక్కు. పరా ప్రత్యచ్యుతి రూప పశ్యంతి పరదేవత, మధ్యమ వైఖరి రూప భక్తమానస హంసిక. సరిగ్గా ఆ వాక్కుని ఈ నాభి దగ్గర నుంచి పైకి తీసుకెళ్లేవాడు విష్ణువు. అందుకే ఆయన సుపర్ణో వాయువాహనక, విష్ణు సహస్రంలో సుపర్ణ గరుడు వాయువాహన. గరుడుడైనా విష్ణువైనా వాయువాహన ఎవరు అవుతారు? గరుడు కూడా విష్ణు స్వరూపం కాబట్టి సుపర్ణ అన్నారు. మరి వాయువాహన ఏమిటి? ఇక్కడి నుంచి సరిగ్గా ప్రాణవాయువుని యోగాభ్యాసం చేసేటువంటి వ్యక్తికి ఈ ప్రాణవాయువుని మణిపూర చక్రం నుంచి ఈ అనాహతం వరకు తీసుకెళ్లే శక్తిని విష్ణు శక్తి అంటారు. ఆ వాక్కుని అంటే ఆ నాదాన్ని ఆ శక్తి తీసుకెడుతుంది. పైకి ఎగరాలి కాబట్టి ఓద్యాన పీఠనలయ బిందు మండలవాసిని రఘోయాగక్రమారాజ్య రహస్తర్పణ దర్పిత. అదే ఓడ్యానం. ఓడ్యానం అంటే ఓద్యానం అంటే ఉద్యానం నుంచి వచ్చింది అన్నమాట. ఉద్యానం అంటే పైకి ఎగరడం. పైకి ఎగిరేది పక్షి కాబట్టి విష్ణువు గరుత్మంతుడు వాహనం. ఇది భావన. అందుకే మనకి శ్రీకృష్ణుడు నైషధ కావ్యంలో విష్ణుపత్నీం సరస్వతీం అన్నాడు. అది గొడవైపోయింది. నేను ఈ ఉద్దేశంతో అన్నానయ్యా అన్నారు, నమస్కారం పెట్టారు. అప్పటికి కొంతమంది గిట్టిన వాళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు అండవే అన్నారు. సరస్వతి చేత అనిపిస్తా అన్నాడు. మామూలు వాడు కాదండి, కవెంటాను. కాశ్మీర్లో సరస్వతి ఆలయానికి వెళ్ళారు. ఆవిడ చేతిలో గ్రంథం పెట్టి నిజమా కాదా అన్నాడు. నిజమైతే ఈ గ్రంథం కింద రాలుతుంది ఇప్పుడు అన్నాడు. సొంత ఉద్దిక్కే పెట్టిన గ్రంథం కింద పడింది. నిజమైతే రాలకుండా ఉంటుంది అనలేదు, ఎలాగో ఉంటుంది. అందుకే నిజమైతే కింద పడుతుంది అన్నాడు. పడింది. సరస్వతి ఒప్పుకుంది నిజం. ఎందుకంటే శక్తి రూపంలో మనం దేవతల్ని మనలాగే బంధాలు కలిపేసుకుని భార్యాభర్తలు ఆడపడుచు మరదలు అత్తగారు కోళ్ళు ఉంటే చెత్త అయిపోయింది దేవ సామ్రాజ్యం కూడా. ఇక మనకి జాలి తగాదాలు. అక్కడ కూడా ఎందుకు ఏడుపు? లక్ష్మీ సరస్వతులు, అత్తా కోడళ్ళు, గంగా గౌరీ సవతులు ఇవన్నీ మనకున్నాయి, ఇక్కడ వాళ్ళకు ఉండవు. అవన్నీ భావనాత్మకమైన శరీరాలు, తేజశరీరాలు అంటారు వాటిని. మన దగ్గర ఉండే సంబంధాలు అక్కడ ఉండవు. అందుకని కంగారు పడిపోకూడదు. బ్రహ్మగారి భార్యని విష్ణుమూర్తి భార్య అంటాం ఏంటి? విష్ణువు ఓ శక్తి, సరస్వతో శక్తి, బ్రహ్మో శక్తి, ఇవన్నీ శక్తులు, ప్రకృతి శక్తులు. అంతే అయిపోయింది. అప్పుడు తేలిగ్గా అర్థమవుతున్న విషయం అంతా. అందుకే శారదా చంద్రమౌళీశ్వరులు అంటారు. ఆ శక్తిని మీకు అనాహతం దగ్గరికి వెళ్ళాక మళ్ళీ వైఖరి దగ్గరికి తీసుకెళ్లేవాడు రుద్రుడు. అందుకని అక్కడ ఆవిడ శంభుపత్నీం సరస్వతి శారదాం శంభుపత్నీం అన్నారు. అది తేడా. అందుకే ఆ పరావాక్కుని ఇక్కడి నుంచి ఇలా వచ్చేటువంటి ఆ వాక్కు నాభికుండా ఎప్పుడూ వస్తూ ఉంటుందండి. అది ఈ కింద మూలాధార చక్రం నుంచి మొదలై ఈ నాభిని దాటుకుని ఇలాగ ఎప్పుడూ వస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు అనేక రకాల మాటలు ఆలోచనలు కూడా మానేసి అలా లోపల శబ్దాన్ని వినడం మొదలు పెడితే మనం వినపడుతూనే ఉంటుందండి. ఒక జల ప్రవాహం గొట్టాల్లోంచి ప్రవహిస్తుంది అనుకోండి, అండర్ గ్రౌండ్ భూగర్భమే, కానీ ఆ లోపల శబ్దం వినగలిగితే ఎప్పుడు ప్రవహిస్తున్న శబ్దం వస్తుందా రాదు. అలాగే ఇది కూడా ఆ నాదమే సరిగ్గా అనాహత చక్రం దగ్గరికి వెళ్ళేసరికి గంట కొట్టినట్టుగా వినపడుతుంది. అందుకే దాన్ని అనాహత అన్నారు. ఆహత అంటే కొట్టబడిన, అనాహత అంటే కొట్టబడని. గుడిలో గంట కొడితే మోగుతుంది, గుండెల్లో గంట కొట్టకుండానే మోగుతుంది. ఆ గుడిలో గంట కొట్టడం ఎందుకంటే ఎప్పుడైనా గుండెల్లో గంట మోగేలా చేసుకోవడానికి, శాశ్వతంగా గంట పట్టుకు వేలాడడానికి కాదు. అక్కడి నుంచి గంట నేను చేయించా, గంట మీద నా పేరుంది, ఈ అహంకారం ముందు వదిలేయాలి. నువ్వు చేయించినా ఎవరు చేయించినా ఒకటే మోగనప్పుడు. ఈ మనకి ఎంతసేపు ఈ దానాలు ధర్మాలు, దానివల్ల వచ్చే పేరు ప్రతిష్ట, అంతే. అసలు గంట ఎందుకు ఎవరికి అక్కర్లా. ఆ గుడిలో గంట కొడితే మోగుతుంది, గుండెల్లో గంట కొట్టకుండానే మోగుతుంది. గుడిలోకి వెళ్ళి గంట కొట్టామంటే గుండెల్లో గంట ఎప్పుడో కదా మోగేదని తప్పించాలి జీవి. గుడిలో గంటకే బోళ్ళు పుణ్యాలు మనం చుట్టూ వేలాడదీసేస్తే గంటతో పాటుగా గంటతో సరిపెట్టేడు వాడు గంట కూడా గుడిలో ఉండడు. కర్మకాండకి జ్ఞానకాండకి తేడా ఇదే. అందుకే ఏ కర్మ చేస్తున్నా సరే ఏ కర్మభి పక్వేతతో జ్ఞానం ప్రవర్తతే అన్నారు శంకరాచార్య వివేక చూడమల్లో. ఆ కషాయాన్ని తిప్పినట్టుగా ఆ కర్మకాండను గురించి తిప్పవయా, ఆలోచించవయా, దాని తత్వం ఏమిటి, ఏమిటిది, ఎందుకు పెట్టారు, విషయం ఏమిటి అని ఆలోచించు. అప్పుడు నీకు అందులోంచి జ్ఞానం కలుగుతుంది. అంతేకాని ఊరికి కొడుతూ కూర్చుంటే ఎక్కడ? ఇక 2 సార్లు కొడితే పుణ్యం, 3 సార్లు కొడితే పుణ్యం, కింద నుంచి కొట్టాలి, పైనుంచి కొట్టాలి, ఇతర గంట కట్టాలి, కంచు గంట కొట్టాలి, వినపడేలా కొడితే చాలా ఏదన్నా ఒకటే. అది కూడా మనకి వినపడడం కోసం దేవుడికి వినపడదా ఏమిటి? ఎప్పుడు ఈ ఆచారాలు సంప్రదాయాల విషయంలో వాటిని మానకుండానే వాటి తత్వం గురించి ఆలోచన చేస్తే తొందరగా ఊరికి ఆ ఊబిలోంచి బయటపడి ఉన్నత స్థానానికి వెడతాం. మౌనముద్ర దాల్చే ధ్వానాబ్ధి సంజాత, నిరంతరము శబ్దం చేయడానికి, ధ్వానం చేయడానికి, హోరెత్తిపోవడానికి అలవాటు పడినటువంటి సముద్రంలో పుట్టినటువంటి తరంగం ధ్వాన అబ్ధి సంజాత మౌనముద్ర దాల్చి. మనమేనా అంతే, జీవితం అంతా అరవడం 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 అలవాటు కట్టడంలో 60 ఏళ్ల తర్వాతైనా అరవడం మానేయాలి. అరవం అన్నవాళ్ళే ఎక్కువ అరుస్తూ ఉంటారు ఏమిటో, అరవడం మానేయాలి.
మౌనముద్ర దాల్చి ధ్వానాబ్ధి సంజాత సాగర అంతరంగ శాంతి దూత అంతరంగంలో ఉండే శాంతిని అందుకుంది. ఎప్పుడైనా సరే మనం హృదయంలో ఉండే శాంతిని కనుక ఆస్వాదించగలిగితే ఇక ఈ పై గొడవలని తగ్గించేస్తామండి. ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ చూడడం, ఎక్కువ కల్పించుకోం, మౌనంగానే ఉంటాం, ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అప్పుడు నీటి మొగమునందు నిర్మలమవు కాంతి, ఆ నీటి మొగంలో ఒక నిర్మలమైన కాంతి కనిపిస్తుందని ఖచ్చితంగా మనలోకి మనం చూడగలిగితే మన ముఖంలో కూడా ఒక తేజస్సు కనపడుతుంది. దాన్నే బ్రహ్మవర్చస్సు అంటారు. అసలు మనలోకి మనం చూస్తూ ఏమీ ఆలోచించకుండా అలా ఉండగలిగితే భగవత్పరమైన సందేశాలు మనకు అందుతాయి. అనేక స్తోత్రాలకి, అనేక మంత్రశాస్త్రంలో ఉండే విషయాలకి అతిలోక రహస్యాలు ఈ వ్యక్తికి తెలుస్తాయి. ఎందుకని ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన లేక ఆమె ఎవరైనా ప్రశాంతంగా ఉన్నారు, పూర్తిగా ఆత్మ మీద దృష్టి పెట్టారు. అందులో అక్కడ ఉండేటువంటి తేజస్సు అంతా ప్రకాశిస్తుంది. సహజంగానే ఎవరికీ తెలియని అర్థాలు తెలుస్తాయి. అప్పుడు ఇక ఆనందానికి ముగింపు లేదండి. అలా ముగింపు లేని ఆనందంలోనే తెలుగు భాషలో ఉండే సౌందర్యాన్ని కూడా మనం ఆస్వాదిద్దాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. సెలవు.